దేశంలోనే ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్న నగరం మైసూర్. ఇక్కడ ప్రదేశాల గురించి తెలుసుకోవడం, సందర్శించడం ఒక మంచి అనుభవం. ఇటువంటి మైసూరు నగరం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు. ప్యాలెస్ల నగరంగా ప్రసిద్ధి చెందిన మైసూర్ భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన నగరాల్లో ఒకటి. మైసూరులోని అనేక చారిత్రాత్మక ప్రదేశాలను, పాతకాలం నాటి ప్యాలెస్లను, వారసత్వపు విశేషాలను తెలుసుకునేందుకు దేశ నలుమూలల నుంచి ప్రతిరోజు వేలాది సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి భవనాల నిర్మాణ శైలి, కళాకృతులు, సహజ సిద్ధ ప్రకృతి ఆకర్షణలు ప్రతి ఒక్కరిని అమితంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా వింటర్ సీజన్లో ఆహ్లాదకర వాతావరణం మధ్య ఈ అందమైన నగరాన్ని సందర్శించడం ఒక చక్కని అనుభవం. అయితే ఈ ప్యాలెస్ల నగరంలో టూరిస్టులు సందర్శించే ప్రతి పర్యాటక ప్రదేశం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంటుంది. వాటిలో ముఖ్యమైన కొన్ని విషయాలు మీకోసం. మైసూరుకు ఆ పేరు ఎలా వచ్చింది? కన్నడ భాషలోని మహిషాస, మహిషూరు అనే పదాల నుంచి మైసూర్ పేరు వచ్చింది. మహిష అంటే దున్న అనే అర్థం. పురాణ ఇతిహాసాల ప్రకారం పూర్వం ఈ ప్రాంతాన్ని మహిషాసుర అనే రాక్షసుడు పరిపాలించాడు. సగం రాక్షసుడు, సగం దున్న రూపంలో ఉండటం వలన ఆ రాక్షసుని మహిషాసుర అని పిలిచారు. అతడి బారి నుండి ప్రజలను రక్షించేందుకు ఇక్కడ కొండపైన కొలువు తీరిన చాముండి దేవి మహిషాసురుణ్ణి అంతం చేసినట్లు కథనం. మహిషాసురుడు అంతమైన ఈ ప్రదేశం కాలక్రమంలో మైసూరుగా మారినట్లు చెబుతారు. చాముండి కొండల కింద ఏర్పడిన మైసూరు నగరం కర్ణాటకలోని అత్యంత జనాభా కలిగిన 3వ నగరంగా పేర్కొంది. ఈ కొండపై నుంచి చూస్తే మైసూరు పట్టణం అద్భుతంగా కనిపిస్తుంది. మైసూరును దేశంలోని అత్యంత శుభ్రమైన నగరం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం మైసూర్ ప్యాలెస్ గురించి తెలుసుకుందాం. మైసూర్ ప్యాలెస్, అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక చారిత్రాత్మక ప్యాలెస్ మరియు రాజనివాసం. ఇది భారతదేశంలోని కర్ణాటకలోని మైసూర్లో ఉంది. ఇది ఒడియా రాజ్యవంశం యొక్క అధికారిక నివాసంగా మరియు మైసూర్ రాజ్యం యొక్క స్థానంగా ఉండేది. ఈ ప్యాలెస్ మైసూర్ మధ్యలో మరియు తూర్పు వైపు చామండి కొండల ఎదురుగా ఉంది. మైసూర్ను సాధారణంగా ప్యాలెస్ల నగరం అని వర్ణిస్తారు మరియు దీనితో సహా 7 ప్యాలెస్లు ఉన్నాయి. అయితే మైసూరు ప్యాలెస్ ప్రత్యేకంగా కొత్త కోటలో ఉన్న దానిని సూచిస్తుంది. అంటే ఇంతకు ముందు పాత కోట ఉండేది, దాని స్థానంలో ఇది నిర్మించారని అర్థం. పాత కోట 14వ శతాబ్దంలో నిర్మించబడింది. అది అనేక సార్లు తగలబెట్టబడింది మరియు పునర్నిర్మించబడింది. పాత కోట చెక్కలతో నిర్మించబడింది మరియు తద్వారా సులభంగా మంటలు వ్యాపించాయి. ప్రస్తుత కోట రాయి, ఇటుకలు మరియు కలపతో నిర్మించబడింది. ప్రస్తుత నిర్మాణం 1897 మరియు 1912 మధ్య నిర్మించబడింది. పాత ప్యాలెస్ కాలిపోయిన తరువాత ప్రస్తుత ప్యాలెస్ని కొత్త కోట అని కూడా పిలుస్తారు. మైసూర్ ప్యాలెస్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. తాజ్మహల్ తర్వాత 2014 నాటికి 3 మిలియన్లకు పైగా వార్షిక సందర్శకులు ఉన్నారు. మైసూరు పాతకోట కాలిబూడిదైపోయిన తర్వాత దానిని పునర్నిర్మించడానికి బ్రిటిష్ వాస్తుశిల్పి హెన్రీ ఎర్వాన్కు అప్పగించారు. ఆయన ఇప్పుడున్న ప్రస్తుత కోటను నిర్మించడానికి ఢిల్లీ, మద్రాస్ మరియు కలకత్తా పర్యటన సమయంలో విస్తృతమైన నిర్మాణ అధ్యయనాలను నిర్వహించాడు. 1896లో పాతకోట తగలబడిపోయిన తర్వాత 1897లో 41,47,913 రూపాయలు, సుమారు 30 బిలియన్లు ఖర్చు చేసి 1912 అంటే దగ్గర 15 సంవత్సరాలు ఇప్పుడున్న ప్రస్తుత నిర్మాణాన్ని నిర్మించారు. ఈ కోట ఇస్లామిక్, రాజ్పుత్ మరియు గోతిక్ ఆర్కిటెక్ట్ శైలి నుండి తీసుకుని నిర్మించబడింది. దాదాపు 5 అంతస్తుల పొడవు, అంటే దాదాపు 75 మీటర్ల పొడవు, 48 మీటర్ల వెడల్పుతో చతురస్ర ఆకారంలో నిర్మించబడింది. ఎత్తైన టవర్తో ప్రతి కారిడార్ పాయింట్ వద్ద గులాబీ గోపురాలతో నిర్మించిన అద్భుతమైన కట్టడం. ముఖ భాగంలో తోరణాలు, పందిరి మరియు కిటికీలు ఉన్నాయి. ముఖ భాగం యొక్క కేంద్రిక వంపు అనుసంధానించబడి 7 తోరణాలు మరియు 2 చిన్న వంపులు ఉన్నాయి. మధ్య తోరణం పైన గజలక్ష్మి శిల్పం ఉంది. ప్యాలెస్ చుట్టూ తోటలున్నాయి. ఈ కోటకు 4 ప్రవేశ ద్వారాలున్నాయి. తూర్పున జయమార్తాండ ప్రధాన ద్వారం
ఉత్తరాన జయరామ, దక్షిణాన బలరామ మరియు పశ్చిమాన వరాహ అనే ద్వారాలున్నాయి. మైసూర్ ప్యాలెస్ను ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వంచే నిర్వహించబడుతోంది. ఇది మైసూర్ మహారాజుల రాయల్ సీట్గా దాని హోదాను కొనసాగిస్తూనే ఉంది. ఈ గొప్ప భవనం వడియాల యొక్క వివిధ విలువైన ఆస్తులను భద్రపరుస్తుంది. ఇందులో సావనీర్లు, ఆభరణాలు, రాజదుస్తులు మరియు పెయింటింగ్లు ఉన్నాయి. ప్యాలెస్ ప్రజలకు తెరిచి ఉన్నప్పటికీ పూర్వపు రాజ కుటుంబం దానిలో కొంత భాగంలో నివసిస్తుంది. గోడల సముదాయం లోపల ఒక మ్యూజియం కూడా ఉంది. దీనిని రెసిడెన్షియల్ మ్యూజియం అని పిలుస్తారు. ఈ ప్యాలెస్ మైసూరులో సందర్శించవలసిన అగ్ర చారిత్రక ప్రదేశాలలో ఒకటి. పురాతన మైసూరు దసరా ఉత్సవాలను పూర్తి వైభవంగా ఇక్కడ జరుపుకుంటారు. ఈ అద్భుతమైన స్మారక చిహ్నం యొక్క గొప్ప చరిత్రను అనుభవించడానికి సంవత్సరానికి 6 మిలియన్ల మంది సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్యాలెస్లో సాయంత్రం పూట జరిగే లైట్ అండ్ సౌండ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొత్తం ప్రదర్శనలో వడియార్ రాజవంశం యొక్క 600 ఏళ్ల సాంస్కృతిక వారసత్వం, చరిత్ర మరియు సాంప్రదాయాలను దృశ్యమానంగా ఆకట్టుకునే విధంగా చిత్రీకరించారు. కన్నడ భాషలో సోమవారం నుండి బుధవారం వరకు సాయంత్రం 7 నుండి 8 వరకు, శనివారం 8:15 నుండి 9:15 వరకు, ఇంగ్లీషులో గురువారం నుండి శనివారం వరకు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహిస్తారు. మైసూరు ప్యాలెస్ ఆదివారం మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో సాయంత్రం వేళల్లో మరియు దసరా ఉత్సవాలలో ఎక్కువ జనాలతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ లైట్ షోను 97,000 ఎలక్ట్రికల్ బల్బులు ఉపయోగించి అందంగా నిర్వహిస్తారు. ఈ కోటను 15 సంవత్సరాలు నిర్మించారు. దృష్టిలోపం ఉన్న పర్యాటకుల కోసం బ్రెయిలీ గైడ్ను పరిచయం చేసిన ప్రభుత్వంలోని కొన్ని పర్యాటక ప్రదేశాలలో మైసూర్ ప్యాలెస్ ఒకటి. రాజులు ఉపయోగించే బంగారు ఆభరి లేదా పల్లకిని ఇప్పుడు దసరా ఉత్సవాల్లో దుర్గాదేవి విగ్రహాన్ని ఉంచడానికి ఉపయోగిస్తున్నారు. మైసూర్ ప్యాలెస్ సందర్శకులను సులభతరం చేయడానికి మరియు ఆహ్లాదంగా చేయడానికి అనేక సౌకర్యాలు కలిగి ఉంది. ఇందులో ఉచిత వీల్ చైర్ సౌకర్యం, పాదరక్షల కోసం ఉచిత స్టాండ్, హైజీనిక్ టాయిలెట్ సౌకర్యం, తాగునీటి సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం, అదేవిధంగా రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ప్యాలెస్లోని మొదటి అంతస్తు. దగ్గర సుమారు 100 నుంచి ఒక 200 పిల్లర్లు యూజ్ చేసి కట్టినట్టున్నారు. లోపల పిల్లర్స్ పక్కన మిర్రర్స్ ఒక 4 అరేంజ్ చేశారు. ఆ మిర్రర్స్లో చూసామంటే ఆ పిల్లర్స్ మొత్తం ఒక 1000 పిల్లర్స్ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. అక్కడ కూర్చోవడానికి అరేంజ్ చేశారు. ఆ ప్లేస్లో మనం కాదు, ముందు రాజులు కూర్చోవడానికి ఏమో ఇక్కడ ఒక సభ మారిక అన్నట్టు. ఆ పై నుంచి ఆ అంతస్తు నుంచి చూస్తే బయట మొత్తం వ్యూ కనిపించే విధంగా. మీరు కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చారంటే మనసు ఎంతో ఆనందం వేస్తుందండి. చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది. ఎప్పుడు చల్లగా ఉంటుంది వాతావరణం అంతా. నేను పోయినప్పుడు చిరుజల్లులు పడుతుంది ఆ వాతావరణానికి, ఆ చల్లదనానికి. ఇంకోటి ఏంటంటే ఆ మైసూరు మొత్తం, ఆ మైసూరు ఎస్పెషల్లీ ఈ ప్యాలెస్లో మైసూర్ శాండిల్ సోపు ఏ విధంగా స్మెల్ వస్తుందో ఆ విధంగా అలాగా ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ మొత్తం ఫీలింగ్ అంతా ఒక్కసారి ఏకమైందంటే ఏదో ఒక తెలియని అనుభూతి మీకు అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ప్యాలెస్ లోపల అన్ని గదులు ఓపెన్లో అయితే లేదు, చాలా వరకు క్లోజ్లోనే ఉన్నాయి. ఎందుకో అయితే నాకు తెలియదు. లోపల ఏమైనా విలువైన వస్తువులు, ఆ రాజులకు సంబంధించిన వస్తువులు ఏమైనా భద్రపరిచారేమో. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది వండుకొని సభ అన్నట్టు. అంటే మనం సినిమాలో చూస్తాం కదా, రాజు కూర్చొని పక్కనంతా వాళ్ళ సామ్రాజ్యం అంతా కూర్చొని చర్చ జరిపిస్తారు కదా, అలాంటి సభ ఇది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, అది సిల్వర్తో చేసిన డోరు, మొత్తం వెండితో చేశారు. అది రాజుదో రాణిదో తెలియదు మరి. ఇది సభ, ఇక్కడే మీటింగ్స్ అంతా జరుగుతుందేమో. ఇక్కడ చూడండి, నేను జూమ్ చేస్తాను. అక్కడ కూర్చొని అంటే మనకు ఆ ఫీలింగ్ రావడానికి ఆ బొమ్మలు కూడా అరేంజ్ చేశారన్నట్టు వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే విధంగా. మనం ఇలాంటి సెట్టింగ్స్ సినిమాలో కూడా చూస్తుంటాము. ఇక్కడ కొన్ని డోర్స్కి అయితే గ్లాస్ ఫిట్టింగ్స్ చేశారన్నట్టు. లోపల ఉన్న అంటే ఇక్కడ చూడండి, లోపల ఉన్న డిజైన్ అంతా బాగుండా పైన గ్లాస్తో బిగించేశారు డోర్ని. వెండితో చేసిన డోర్లు నాకు ఇక్కడ 2-3 కనిపించాయి. దాంతోపాటు ఇది కూడా ఒకటి. ఇక్కడ మెట్లు చూడండి ఎంత బాగా కట్టారో.
ఇవన్నీ మనకు సినిమాలను చూస్తుంటాం ఆ సెట్టింగ్స్లో, కానీ రియల్గా చూడాలంటే ఇక్కడికి వచ్చారంటే మీరు చూడొచ్చు. బ్యాలెన్సింగ్ గ్రిల్స్ అన్నిటికీ వెండితో పూత వేసినట్టుగా ఉన్నారు, మంచి కోటింగ్ ఇచ్చారు, చూడడానికి చాలా బాగుంది. లాస్ట్ చివరికి వచ్చేసాము, ఇదే లాస్ట్. ఇంకా ఇది అయిపోతే ఇంక మనం బయట వెళ్ళిపోవడమే. ఇంకా బయట కొద్దిగా లైట్గా మ్యూజియం లాగా అరేంజ్ చేశారు. అవి చూడండి, విసరడానికి విసనకర్రలు అంటారు, దాన్ని ఏమంటారు నాకు తెలియదు వాటి పేర్లు. ఏనుగులకి అంతా కడతారు అన్నది ఫేస్ మీద, అవేమో మేబీ వాళ్ళు యూజ్ చేసినంత అక్కడ పెట్టారు. ఇప్పుడు ఈయన లాస్ట్ చివరిగా పరిపాలించిన రాజు అనుకుంటా నాకు తెలిసి. ఇది అవుట్ సైడ్ వ్యూ చూడండి, ఆ మేఘాలు, ఆ పక్కన వాతావరణం, ఒక మంచి స్మెల్, ఇవంతా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ చాలా విశాలంగా ఉంటుందండి, ఇంత పెద్ద ప్యాలెస్ కట్టారు. ఎంతమంది ఉన్నారో ఏమో అప్పుడు ఇక్కడ. ఈ ప్రహరీ గోడ లోపలే కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, నాకు తెలిసి అది రాజవంశస్థులు ఎవరో నాకు తెలియదు. ఇక్కడ కొన్ని ప్లేస్లు కూడా శిథిలావస్థకు చేరిపోయాయి, అందులో ఆవులు, గుర్రాలు, ఏనుగులు ఉంచడానికి ఉపయోగిస్తున్నారు దాన్ని. గాయస్, మీరెవరైనా మైసూరు కానీ మైసూర్ ప్యాలెస్ కానీ విజిట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియోలో చూసిన దానికంటే నిజంగా మీ కళ్ళతో చూస్తే ఆ అనుభూతి వేరు. ప్యాలెస్ మొత్తం షూట్ చేయడం కుదరదు కాబట్టి షూట్ చేసిన ప్లేస్ మాత్రం షూట్ చేసి మీకు చూపించడం జరిగింది. ఒక్కసారి మీరు వెళ్ళి విజిట్ చేశారంటే మీకు మంచి అనుభూతి కలుగుతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోపల ఎంట్రన్స్ ఫీజు 100 రూపాయలు పెద్దలకి, 7 నుండి 18 సంవత్సరాల వయసు గల వాళ్ళకి 50 రూపాయలు, 7 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రీ. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ డిటిఎస్ సాయి కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.